ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ శకం ముగిసింది. దాదాపుగా లీగ్ దశలోనే హార్దిక్ పాండ్యా సేన ఇంటిబాట పట్టింది. టైటిల్ రేస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై చేతిలో ఓటమి పాలు కావడంతో ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించింది. హోమ్ గ్రౌండ్ చెపాక్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టేసిన చెన్నై 8 వికెట్ల తేడాతో ముంబైను చిత్తు చేసింది. ఇక బ్యాటింగ్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కార్తిక్ శర్మ హాఫ్ సెంచరీలతో అదరగొట్టగా బౌలింగ్లో అంశుల్ కాంబోజ్ 3 వికెట్లు పడగొట్టడంతో చెన్నై టోర్నీలో 5వ విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.1 ఓవర్లలో ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైని చెన్నై బౌలర్స్ కట్టడి చేశారు. ఇన్ఫామ్ బ్యాటర్ విల్ జాక్సన్ను ఫస్ట్ ఓవర్లలో అవుట్ చేసి అంశుల్ కాంబోజ్ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. దీంతో ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కి వచ్చిన నమన్ధీర్తో కలిసి ఓపెనర్ రికెల్టన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో దూకుడుగా ఆడుతోన్న రికెల్టన్ను నూర్ అహ్మద్ పెవిలియన్కు పంపించాడు. దీంతో రెండో వికెట్కు 58 పరుగుల పార్ట్నర్షిప్ ముగిసింది. ఈ దశలో జతకట్టిన నమన్ధీర్, సూర్య స్కోర్ బోర్డును పరిగెత్తించారు. మంచి టచ్లో కనిపించిన వేగంగా ఆడే క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ వికెట్ చేజార్చుకున్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్న నమన్ధీర్ హాఫ్ సెంచరీతో ముంబైను ఆదుకున్నాడు. నూట 60 పరుగుల మోస్తారు లక్ష్యంతో ఛేదనకు దిగిన చెన్నైకు సరైన ఆరంభం లభించలేదు. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ నిరాశపరిచాడు. పవర్ ప్లేలో యువ బ్యాటర్ ఉర్విల్ పరేడ్ 12 బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో జతకట్టిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కార్తిక్ శర్మ హాఫ్ సెంచరీలతో రాణించి చెన్నైకు విజయాన్ని అందించారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, గజన్ఫార్ వికెట్ రాకెట్ తీశారు. ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. టోర్నీలో ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన ముంబై కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి 7 ఓటమి పాలైంది. తర్వాత ఆడబోయే 5 మ్యాచ్లకు 5 గెలిచిన ముంబై ప్లే ఆఫ్స్కు చేరుకోదు. టోర్నీ ఫార్మాట్ ప్రకారం పాయింట్ల పట్టికలో తొలి 4 స్థానాల్లో నిలిచిన జట్టే ప్లే ఆఫ్స్కు చేరుకుంటాయి.